16 కోట్లు. ఒకడి సామాన్య కుటుంబానికి ఇది కలలోనైనా ఊహించలేనంత భారీ మొత్తం. కానీ ఆ పసిబిడ్డ ప్రాణం నిలబెట్టాలంటే అంతకంటే మార్గం లేదు. అసాధ్యమనుకున్న ఈ పోరాటంలో గెలుపెవరిది? మృత్యువుతో పోరాడిన చిన్నారి పునర్వికకు ప్రాణదానం చేస్తున్న ఆ అభయహస్తం ఎవరిది? నెల రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వార్త లక్షలాది మందిని కదిలించింది. అదే పునర్విక కథ. తల్లి గర్భం నుంచి వచ్చిన 6 నెలలకే ఆ పసిపాపకు స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధి సోకిందని తేలింది. అమెరికా నుంచి 16 కోట్ల విలువైన జోల్జెన్స్మా ఇంజెక్షన్ తెప్పిస్తే తప్ప ఆ బిడ్డ బ్రతకదు. కర్నూలు జిల్లాకు చెందిన మంగళ సురేష్, పుష్పవతి దంపతులకు ఇది ప్రాణాలు పోయేంతటి భారం. దేవుడే దిక్కు అని ఎదురుచూశారు. కానీ తెలుగు ప్రజల మనసు వెన్న. పునర్విక కష్టాన్ని చూసి యావత్ తెలుగు రాష్ట్రాలు స్పందించాయి. ఫిబ్రవరి నాటికి 10 కోట్లు సమకూరాయి. కానీ సమయం గడిచే కొద్దీ మిగిలిన 6 కోట్లు సవాల్గా మారాయి. ఆ సమయంలోనే ఆ తల్లిదండ్రులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను సోషల్ మీడియా వేదికగా ఆశ్రయించారు. లోకేష్ గారు స్పందించిన తీరు అద్భుతం. ఆయన తన వ్యక్తిగత సిబ్బందిని రంగంలోకి దింపారు. అమెరికా నుంచి మందు రప్పించడంలో ఉన్న అడ్డంకులను తొలగించి నోవార్టిస్ కంపెనీ నుండి అనుమతుల వరకు ప్రతి అడుగులోనూ వెన్నంటి నిలిచారు. చివరికి శనివారం ఉదయం హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో పునర్వికకు ఆ ప్రాణరక్షక ఇంజెక్షన్ వేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మంత్రి నారా లోకేష్ బాధతో ఏడుస్తున్న పసిపాపను ఎత్తుకొని లాలించిన తీరు ప్రతి ఒక్కరిని కదిలించింది. ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లు తల్లి అని సోషల్ మీడియాలో లోకేష్ గారు చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏమిటి లోకేష్ గారికి ఆ పాప తల్లిదండ్రులు చెప్పిన మాట? మేము జన్మనిచ్చాం. లోకేష్ బాబు మా బిడ్డకు పునర్జన్మనిచ్చారు. ఆ మాట వెనుక ఉన్న సంతోషం, కృతజ్ఞత వర్ణనాతీతం. పసిబిడ్డ ప్రాణాలను కాపాడటంలో ప్రభుత్వం, దాతలు, నాయకులు అందరూ కలిసి పనిచేస్తే అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుందని పునర్విక కేసు మరోసారి నిరూపించింది. ఈ అద్భుతానికి సాక్ష్యంగా నిలిచిన అందరికీ సెల్యూట్ చేద్దాం. పునర్విక మళ్లీ బోసినవ్వులతో ఆరోగ్యంగా పెరగాలని కోరుకుందాం.